తెలంగాణ బీజేపీ మరో పోరుబాటకు సిద్ధమైంది. ఇటీవలే రైతు గోసా బీజేపీ భరోసా పోరుబాట వేసిన కాషాయ పార్టీ అతి త్వరలో విద్యార్థి భరోసా యాత్రను కూడా చేపట్టబోతోంది. ఈ మేరకు రేపు తెలంగాణ బీజేపీ మరో కీలకమైన సమావేశాన్ని నిర్వహించనుంది. రేపు ఉదయం బీజేపీ ఆఫీసు బేరర్స్ మీటింగ్, రేపు మధ్యాహ్నం బీజేపీ అనుబంధ విభాగాలతో పార్టీ చీఫ్ రామచంద్రరావు సమావేశమవుతారు. రేపు సాయంత్రం ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ భేటీ అవుతారు. ఫీజు పోరుబాట, విద్యార్థి భరోసా పేరుతో మరో యాత్రపై చర్చించబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ నాగేంద్ర లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, ఓవర్ టు యు. థ్యాంక్ యూ సింధు. తెలంగాణ రాష్ట్రంలో కమలం పార్టీ మరో పోరుబాటుకి సిద్ధమవుతుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మోడీ పర్యటనతో వచ్చినటువంటి జోస్ని కొనసాగిస్తూ కూడా అప్పటి నుంచి నిత్యం ప్రజల్లో ఉండే విధంగా ప్రత్యేకంగా కార్యక్రమాలు తీసుకుంటూ ప్రత్యేకంగా ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రస్తుతం దానిలో భాగంగానే రైతులకు అండగా ఉంటూ కూడా రైతు గోసా బీజేపీ భరోసా అంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజుల పాటు బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ఎమ్మెల్సీలంతా కూడా ప్రత్యేకంగా భరోసా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ భరోసా కార్యక్రమంతో బీజేపీకి హైప్ రావడంతో పాటు అదేవిధంగా ప్రభుత్వం ఈ భరోసా యాత్రతో కదిలి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీంతో మరొక పోరాట కార్యక్రమంకి బీజేపీ సిద్ధమవుతుంది. దానిలో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రిమెంబర్స్మెంట్ పైన ప్రధానంగా ప్రత్యేక కార్యక్రమం తీసుకోవాలని నిర్ణయించడం జరిగింది. మరొకసారి విద్యార్థి భరోసా, బీజేపీ విద్యార్థులకి సంబంధించినటువంటి అంశంలో విద్యార్థి భరోసా, బీజేపీ భరోసా అనేటటువంటి కార్యక్రమానికి సిద్ధమవుతుంది. దానిలో భాగంగానే రేపు బీజేపీ రాష్ట్ర కార్యాలయం కేంద్రంగా 3 కీలకమైనటువంటి సమావేశాలు జరగబోతున్నాయి. ఉదయం పదాధికారుల సమావేశంలో ప్రధానంగా రైతు గోసా, బీజేపీ భరోసాకు వచ్చినటువంటి స్పందన, అదేవిధంగా మరొకవైపు విద్యార్థులకు సంబంధించినటువంటి ఎజెండా పైన ప్రధానంగా చర్చించబోతున్నారు. దాంతోపాటు మధ్యాహ్నం బీజేపీకి సంబంధించినటువంటి అనుబంధ సంఘాలందరికీ కూడా భేటీ కావడంతో పాటు వారందరికీ కూడా ప్రత్యేకంగా కార్యాచరణని సిద్ధం చేయబోతున్నారు. అనంతరం సాయంత్రం ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎంపీలు, ఎమ్మెల్సీలతో అభయ్ పాటిల్ భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో ప్రధానంగా బీజేపీ భరోసాకు సంబంధించినటువంటి అంశంలో 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భరోసా యాత్ర చేయడం, ఆ భరోసా యాత్ర వల్ల కదిలినటువంటి ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించినటువంటి అంశంతో పాటు అదేవిధంగా ఈ కార్యక్రమం విజయవంతం అవడంతో విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్యలపైన ఏ విధమైనటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు సంబంధించి దాదాపు 40 లక్షల మంది ఫీజు రింబర్స్మెంట్కి సంబంధించినటువంటి దాని కింద విద్యార్థులు చదువుకుంటున్నటువంటి తరుణంలో ఇప్పటి వరకు కూడా 14,000 కోట్ల రూపాయల వరకు పెండింగ్ ఉంది. ఆ పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలనేటటువంటి అంశం కేంద్రంగా ప్రధానంగా చర్చ జరగబోతుంది. దీనికి సంబంధించి జిల్లాల వారీగా నిరసన కార్యక్రమాలు చేయాలా, లేక పార్లమెంట్ వైజ్ నిరసన కార్యక్రమాలు చేయాలా, లేక రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా మొన్న జరిగినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఏ విధంగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేశారో ఆ తరహాలో పర్యటన చేయాలనేటటువంటి దానిపైన ఒక కార్యాచరణ సిద్ధం చేసుకోబోతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు మరొకవైపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేసిన తర్వాత జూలై 1వ తేదీన ట్యాంక్ బండ్ కేంద్రంగా లక్షల మంది విద్యార్థులతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేయాలనేటటువంటి ఆలోచనలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఉంది. ప్రస్తుతం ఆ దిశగానే రేపు 3 కీలకమైనటువంటి సమావేశాలు జరగబోతున్నాయి. నిత్యం ఏదో ఒక కార్యక్రమంతో ప్రజల్లోకి ఉండాలి, అదేవిధంగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలకి వ్యతిరేకిస్తూ ముఖ్యంగా దానిపైన పోరుబాటు పట్టడంతో పాటు ప్రజలకు అండగా ఉండే విధంగా ప్రత్యేక రూట్ మ్యాప్ను సిద్ధం చేసుకుని వెళ్లే విధంగా కూడా రేపు జరిగేటటువంటి సమావేశాల్లో చర్చించబోతున్నారని చెప్పాలి. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నాగేంద్ర.